కారుతుందా? ఏం కారుతుంది? చీమిడి కారుతుంది. ఆమె నోట్లో పోతుందా? మరి మీరు కూడా చప్పరిస్తారా? నాలుగుతో చప్పరియాలి. ఎవరెవరు చప్పరిస్తారు? అట్లా చప్పరించకూడదు. అర్థమైందా? ఈ పాప చీమిడి కారుతుంది. ఆ చీమిడి తీసేయాలంటే ఏం చేయాలి? అయితే చీమిడే విధానంలో 2 ముక్కులు నిండా ఉంటుంది. ఒక ముక్కు ముయ్యాలి. చెప్పాలి మీరు. నేను ఇప్పుడు ఎలా చెబుతున్నాను అలా చెప్పాలి. ఓ ముక్కు మూసేసా. ఈ 2వ ఏళ్ళతోని ఇక్కడ పట్టుకొని గాలి కింద కన్నా అన్న ఇది మొత్తం వచ్చేసింది. ఇదేం చేసినా మళ్ళీ ఇదే ఏళ్ళతో ఇలా మూసేసానా లేదా? ఈ పైన పట్టుకున్నా. మళ్ళీ ఇక్కడ కానీ గాలి కింద కన్నా. ఇప్పుడు 2 ఖాళీ అయినాయా? అప్పుడు చేతులు ఏం చేయాలి? కడుక్కొని అప్పుడు కచ్చిపులు తుడుచుకోవాలి. ముందుగానే కచ్చిపులు తీసుకోకూడదు. అర్థమైందా? మంచి పిల్లలు. ఒక్కోసారి మీరు ఎండాకాలము, రేపు వచ్చేది ఎండాకాలము, హాలిడేస్ వస్తే మీరు ఎండలో తిరిగినప్పుడు ఒక్కోసారి ముక్క రక్తం పడుతుంది చీపున. అప్పుడు రక్తము ఆగిపోవాలి అంటే ఏం చేయాలి? హలో ఒళ్ళీరు పోస్తుంది. ఏంటది? మీకు చీదగానే రక్తం బలబల కారిపోతూ ఉంటుంది. ఆ కారిపోయింది ఆగాలి అంటే ఏం చేయాలి? మనం చక్కగా ఈ 2 ముక్కులు మూసేస్తాం. మూసేస్తే గాలి ఆడకపోతే ఏమవుతాం? మనం చచ్చిపోతాం. అందుకని ఏం చేయాలి? ఈ ముక్కుని మూసి నోటితో గాలి తీసుకోవాలి. అని నోటితో గాలి తీసుకుని ముక్కులు ముయ్యాలి. ఎంతసేపు ముయ్యాలి? 5 నిమిషాలు ముయ్యాలి. అప్పుడు ఈ రక్తం కారడము ఆగిపోతుంది. తల కిందకి వంచాలి, పైకి పెట్టకూడదు. అర్థమైందా? అప్పుడు మనకు ముక్కులోకి వచ్చిన రక్తం కొంచెం నోట్లో కూడా వస్తుంది కదా, వస్తుందా? అప్పుడు ఆ రక్తాన్ని మింగాలా ఊసేయాలా? ఊసేయాలి. ఎక్కడ ఊసేయాలి? పక్కన. మొన్న ఏం చెప్పాను? ఎక్కడ ఊయమని చెప్పాను? ఎవరు లేని చోట ఊయాలి. అట్లానే అది కూడా ఊసేయాలి. చూసావా? ఈ బాబుకి రక్తం కారుతుందా? చూసారా? ఓకే. అయితే మనం ఇప్పుడు ముక్కు అయిపోయి నోరు, గొంతు మనకి ఎండాకాలం వస్తుంది. ఏమేమి తింటాం?